సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను బేసికల్లీ, మీరు హాట్ అంటే అది కాంప్లిమెంట్ గానే తీసుకుంటారా, ఏమన్నా కమెంట్స్ కింద తీసుకుంటూ ఉంటారా? బికాజ్ ఎక్కువ మంది కాంప్లిమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే అమ్మాయికి ఆబ్వియస్లీ ఒక ఆడపిల్లకి కాంప్లిమెంట్స్ ఎంత ఇస్తే అంత ఇష్టము. సో అది కాంప్లిమెంట్ వేలో ఇస్తే ఇంకా ఇష్టం. అది ఓకే. సో త్రిముఖ ఇప్పుడు ప్రెసెంట్ త్రిముఖ ఒక టైటిల్ అయితే చాలా క్యాచీగా ఉంది. అంటే మల్టీ ఫేస్డ్, 3 ఫేస్డ్ కాబట్టి మీకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి రియాలిటీలో దేవుడిచ్చిందంటే ఇది ఒకటే ఫేస్ అండి. ఇదే సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, మళ్ళీ మల్టీ ఫేసెస్ అయితే ఏం లేదు. అంటే వార్నింగ్ ఇస్తూ ఉంటారు కదా యూజువల్లీ, అంటే ఒక సైడ్ చూడు రెండో వైపు చూడకు అని చెప్పి బాలయ్య గారు ఇచ్చినట్టు. అవును, బట్ ఐ విష్ అలా ఏమైనా నాకు కూడా ఇంకొక ఫేస్ ఉంటే బాగుండు. అంటే కోపం వచ్చినప్పుడు ఒక ఫేస్, అలా లేదు, ఏదొచ్చినా ఒకటే ఫేస్. ఓకే. సో మూవీలో ఏమన్నా ఉందా అలాగా మల్టీ ఫేసెస్ ఏమన్నా? మూవీలో మల్టీ ఫేసెస్ ఉండొచ్చు, ఉంది. యా ఓకే, అంతవరకే చెప్పొచ్చు. అంతే. ఓకే, డన్. సో యాక్చువల్లీ ఒక హారర్ థ్రిల్లర్ అన్న, ఇలా సస్పెన్స్ఫుల్ హారర్ థ్రిల్లర్స్ అంటే గ్లామర్ రోల్స్కి ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్గా చార్మి గారి మంత్ర మంగళ తీసుకుంటే ఒక సాంగే ఉంటుంది స్పెషల్గా. సో ఇక్కడ మీరు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని, సో మేమైతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆడియన్స్లో ఏమన్నా సాంగ్, ఏమన్నా స్పెషల్ సాంగ్ అంటే మూవీ మొత్తంలో గ్లామర్ పార్ట్ వేరు వేరు సెగ్మెంట్స్ కేటగిరీస్ లాగా ఉన్నది. బట్ ఏంటి అంటే ఇది కంప్లీట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టోరీలో జనాలు ఒక్క దగ్గర డీవియేట్ అవుదాము అన్నా సరే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా నీట్గా ఓన్లీ స్టోరీ పరంగా ఏది కావాలో అదే తీశారు. సో ఏదో స్టోరీని హైప్ చేద్దామని ఎక్స్ట్రా యాడ్ చేసి, లేకపోతే లో చేద్దాము, ఇది ఫ్లాట్ చేద్దామని చెప్పి తక్కువ కంటెంట్ అలాంటి కూడా ఏం లేదు. సో అంతా ఎలా కావాలో వాళ్ళకి అలా తీసుకున్నారు. సో బట్ మిమ్మల్ని పిక్ చేసుకున్నారంటే మేము ఏమనుకుంటాం అంటే మీరు కొంచెం దేనికి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టరు నాకు తెలిసి. డైరెక్టర్ని పెద్దగా రెస్ట్రిక్ట్ చేసి ఇదే చేస్తా ఇది మాత్రం చేయను అని చెప్పి ఓపెన్గానే ఉంటారు, ఏదైనా ధైర్యంగా చెప్తారు, బోల్డ్గా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారంటే ఒక ఏదైనా స్పెషల్ ఒకటి ఉంటుంది, గ్లామర్ రోల్ కూడా ఉంటది, ఒక గ్లామర్ డోసేజ్ ఉంటది ఆడియన్స్ కి అని చెప్పి. ఇప్పుడు వరకు మేము షూట్ చేసిన దాంట్లో నాకు ఇది కంపల్సరీ నువ్వు ఇది చెయ్యాలి, ఇలానే కావాలి అని మా డైరెక్టర్, మా టీం ఎవరు అడగలేదు. నేను చేయను ఇది అని, అది అంతవరకు అయితే ఏ కాన్వర్సేషన్ రాలేదు. సో ఇప్పటి వరకు మేము షూట్ చేసిన దాంట్లో సినిమాకి స్టోరీకి సంబంధించే ఉన్నాయి కానీ ఒక గ్లామర్ షార్ట్స్ ఇది అది అని అయితే ప్రస్తుతానికి ఏం లేవు. మేబీ ఇంకా ఇంకో స్కెడ్యూల్ ఉంది, సో ఆ స్కెడ్యూల్లో ఏమైనా ఫినిష్ అయితే అవ్వచ్చు. ఓకే. సో చాలా మంది డైరెక్టర్స్ ని చూసి వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు షూటింగ్స్ లో. సో రాజేష్ గారి విషయానికి వస్తే ఒక డెబ్యూటెంట్, సో ఆయనలో ఏంటి ఒక యూనిక్నెస్ ఏమన్నా కనిపించిందా మిగిలిన డైరెక్టర్స్ అందరితో కంపేర్ చేస్తే? అంటే వర్క్ చేస్తున్నప్పుడు సెట్ లో కంప్లీట్